చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? సార్ మాది సనత్ నగర్. నాకు పెన్షన్ రావట్లేదని ప్రజాపాలనకు వచ్చాను. బట్ రేషన్ కార్డు కావాలి కంపల్సరీ అంటున్నారు. నాకు 10 ఇయర్స్ అయింది మ్యారీడ్ అయ్యి హైదరాబాద్కి వచ్చి. కానీ రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు. యాక్చువల్గా నాది సీఎం రేవంత్ రెడ్డి గారి ఊరు మాది గోడంగల్. సో అలా అన్న నాకు ఎక్కడైనా ఇక్కడ హెల్ప్ చేస్తారని ప్రజాపాలనకు వచ్చాను. కానీ రేషన్ కార్డు లేదని చెప్తున్నారు. నాకు పెన్షన్ కావాలి, రేషన్ కార్డు కావాలి సార్, ఇల్లు కూడా కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి. కానీ ఎవరిని అడిగితే ఇస్తారా, ఎలా హెల్ప్ చేస్తారా తెలియట్లేదు. మా సనత్ నగర్ కార్పొరేటర్స్ కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ నిలబడి ఉన్నాను సార్. మీరు ప్లస్ హ్యాండిక్యాప్ లాగా ఉన్నారు కదా మేడం? నేను హ్యాండిక్యాపే సార్, కానీ నాకు పెన్షన్ రావట్లేదు. మరి అప్లై చేశారా? చాలా సార్లు చేశాను సార్. నాకు తెలిసిన వాళ్ళకి లంచం కూడా ఇచ్చిన ఆశతో వస్తుంది, చేస్తారు, హెల్ప్ చేస్తారని. కానీ ఎవరు చేయట్లేదు. తిరిగి తిరిగి నా కాళ్ళే అరిగిపోతున్నాయి, కాళ్ళు నొప్పి వస్తున్నాయి, కానీ పని అవ్వట్లేదు సార్. మరి మీరు ఇంటి దగ్గరలో అధికారులను కలిసారా, మాట్లాడారా? వాళ్ళకు కూడా లంచం ఇచ్చాను సార్, ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్తున్నారు, కానీ ఏం చేయట్లేదు సార్. మీ దగ్గర వెహికల్ ఉందా? లేదు సార్, ఏమీ లేదు, అసలు ఏమీ లేదు సార్. నా కాళ్ళతో నేను నడుస్తున్నాను, డ్యూటీ చేసుకుంటున్నాను, బతుకుతున్నాను సార్, అంతే. ఈ గవర్నమెంట్ నుంచి ఏదైనా నాకు సహాయం వస్తుందని నేను చూస్తున్నాను, కానీ ఎక్కడ ఎవరు హెల్ప్ చేయట్లేరు సార్. మరి ఇక్కడ అధికారులు ఏమన్నారు? రేషన్ కార్డు ఉంటే అప్లై తీసుకుంటామని అంటున్నారు సార్. అచ్చా. లేకపోతే లేదు, గవర్నమెంట్ రూల్స్ అని గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ ఏ విధంగా ఎట్లా చేస్తే సొల్యూషన్ ఉంటుందమ్మా అని కూడా డీటెయిల్గా చెప్పట్లేరు లోపలగా. అంతే సార్. మీకేమైనా పేపర్లో రాసి ఇవ్వడం, మెసేజ్ ఇలాంటిది ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేరు సార్, ఏమి ఇవ్వలేరు. నేను 10 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను, అప్లై చేస్తూనే ఉన్నాను. మండల ఆఫీస్కి తిరుగుతున్నా, ఖైరతాబాద్ తిరుగుతున్నా. ఇక్కడ వెళ్తే అక్కడ వెళ్ళు అంటారు, అక్కడ వెళ్తే ఇక్కడ వెళ్ళు అంటారు. అంతే. నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్. ఒకరోజు డుమ్మా కొడితే నాకు 200 రూపాయలు కట్ చేస్తారు. నా శాలరీ అంతంత మాత్రమే, రెంట్ కట్టుకోవాలి. కాబట్టి నేను డుమ్మా కొట్టి తిరగలేకపోతున్నాను, అంతే సార్. మీకు డబుల్ బెడ్రూమ్ ఒకటేనా? అసలు పెన్షన్ కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి, నాకు రేషన్ కార్డు కావాలి సార్. ఈ ఒక హెల్ప్ చేస్తే నాకు దేవుడిచ్చిన కాళ్ళ మీద కష్టం చేసుకొని నా పిల్లల్ని పోషించుకుంటాను సార్. ఈ ఒక్క సాయం అడుగుతున్నాను గవర్నమెంట్కి. గ్యాస్ వస్తుందా? మరి గ్యాస్ ఏం రావట్లేదు సార్, ఏం రావట్లేదు. అయితే ఉన్న పథకాల్లో మీకు ఏం అందట్లేదు? ఏది లేదు సార్. మరి ఇది పేపర్ మీద నింపి ఇచ్చారా లోపల? ఏమి ఇవ్వలేదు సార్, అసలు వాళ్ళు ఏం సార్ తీసుకోవట్లేరు. చెప్పి ఇది లేదు కదమ్మా, ఎల్లు ఇది తీసుకురా అని మాట్లాడుతున్నారు, అంతేగాని ఏం చేయట్లేదు. సరే, మరి ఇక్కడ ఉన్న చిన్నారెడ్డి సార్ కానీ దివ్య మేడం కానీ కలిసారా మీరు? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు సార్. లోపల ఎవరు తెలీదు. మీరు ఇక్కడికి ఎన్నోసారి రావడం? థర్డ్ టైం. మరి థర్డ్ టైం లో మీరు ఎప్పుడు పై అధికారులను కలవలేదు? ఇక్కడ ఎవరు పై అధికారు తెలియదు కదా సార్. చిన్నారెడ్డి సార్ ఉన్నారు, దివ్య మేడం ఉన్నారు, అసలు తెలీదు వాళ్ళు ఎవరు. అక్కడ అంటే మెయిన్ గా నాకు కనిపించాలి కదా, ఇక్కడ చెప్పుకోవడానికి ఎవరైనా కనిపిస్తే బాగుంటది. అక్కడ అందరు కూర్చున్నారు, అప్లైస్ తీసుకుంటున్నారు, వాళ్ళేనేమో అనుకుంటున్నాను, అంతేగాని చెప్పుకోవడానికి ఇక్కడ ఎవరు నాకు కనిపించలేదు. ఓకే. నేను ఒకటే అనుకుంటున్నాను, ఎదురు చూస్తా లాస్ట్ కి కోడంగల్కే వెళ్తాను, అక్కడ పెద్ద ఇష్యూ చేస్తాను. నేను ఆయన ఊర్లోనే నేను చేస్తాను రేవంత్ రెడ్డి గారికి. సార్, మీ మీద హోప్ పెట్టుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ హెల్ప్ మీ. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, ప్లీజ్. సరే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? నేను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చాను. ఏంటి మీ సమస్య? నా సమస్య ఒక ఇల్లు గురించి నేను అడుగుడానికి వచ్చాను. నేను ఇల్లు సబ్మిట్ చేస్తే సొంత ఇల్లు అని ఎంక్వైరీ చేసి ఫోటో దించుకొని పోయి దాని గురించి వచ్చిన. కొన్ని ఏండ్లుగా నేను సబ్మిట్ చేస్తున్న ఇండ్ల గురించి నాకు ఇంతవరకు రాలే. ఇప్పుడన్నా వస్తుందన్న ఆశతోటి చేస్తే నాకు ఇప్పుడు కూడా రాలేదు. మరి ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో ఒకసారి మాట్లాడి చూసారా? అందరితోటికి తెలుసు, మా ఇంటి కాడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు రెంట్ హౌస్ అని. వాళ్ళు ఏం చేసిండ్రు, లీడర్లు పిలుచుకొని వాళ్ళ ఇండ్ల పొంటిది రాపించుకున్నారు వాళ్ళు. ఇక వాడు తొందరలో ఇల్లు నాది సొంత ఇల్లు అని రాసేసిండు. మరి ఇక్కడ అధికారులు ఏమన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు? అన్ని ఆధార్ కార్డు అవన్నీ తీసుకున్నారు. తీసుకొని నేను సాల్వ్ చేస్తామా, టైం పడుతుంది మీకు అని అన్నారు.
మీకు పేపర్ కానీ మెసేజ్ కానీ ఏమైనా ఇచ్చారా? ఏది ఇవ్వలేదు, ఉట్టి నా పేపర్లే తీసుకున్నారు. ఓకే. మీకు డబుల్ బెడ్రూమ్ ఒక్కటేనా మీ సమస్య? అవును, ఒక్కటే ఆ సమస్య. జీరో బిల్లు, గ్యాస్, మహిళా పెన్షన్ ఇవన్నీ ఇస్తున్నారా? అవేమీ రావట్లేదు. ఎందుకు దాని గురించి ఇక మాట్లాడడం? ముందే కాలంలో బతికినాం, అదే కాలంలో బతుకుతున్నా నేను. అలా అంటారు ఏంటమ్మా? ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది కదా, మరి తీసుకోవాలి ఇస్తుందన్నారు, కదా. ఉట్టి బస్ ఫ్రీ చేసింది అంతే. ఆ బస్ ఫ్రీకి అయితే ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి సీట్ల గురించి, లేడీస్ది అదొక్కటి అయ్యింది. ఇక మిగతా ఏది కాలేదు. లైట్ బిల్ మనం యూజ్ చేయడంలో ఉన్నది, జీరో బిల్ అంతే. మహిళా పెన్షన్ ఆ పెన్షన్, విడో పెన్షన్ వస్తుంది. వస్తుంది కదా. జీరో బిల్, గ్యాస్ వస్తుందా? లేదు, లేదు. మరి ఇవి రెండు కూడా అక్కడ ఫామ్ లో నింపి ఇచ్చారా? అక్కడ ఇవ్వలేదు, అదేమి ఇవ్వలేదు. నాకు ఒక ఇల్లు కావాలని నేను అంతే ఇచ్చిన, ఇంకా వేరేది ఏమి ఇవ్వలేదు. నేను ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ 150 రూపాయలు ఖర్చు పెట్టి ఇడికి వచ్చిన. నాకు తెలియదు ఇక్కడ ఇది నడుస్తుందని కూడా తెలియదు నాకు. ఫస్ట్ టైం వచ్చి అడ్మిట్ చేసిన. ఈ ఇల్లు ఒక్కడి కాగానే చూద్దాము ఇంకా అని వచ్చినాను. సరే, ఈసారి వచ్చినప్పుడైనా మీకు ఏమైతే రావట్లేదో, ఏమైతే అందట్లేదో కొద్దిగా అవి కూడా ఫామ్ లో నింపి ఇవ్వండి అమ్మా. ఓకే సార్, ఖచ్చితంగా మీకు అందుతాయి. ఓకే సార్, నెక్స్ట్ టైం చేస్తాను. థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? లక్ష్మి. మీ సమస్య ఏంటి? మా సమస్య ఇల్లు రావాలి. ఎన్నిసార్లు పెట్టినా ఇల్లు రాలేదు, కరెంట్ కూడా వస్తలేదు, ఫ్రీ వస్తలేదు. అప్లై చేయడానికి వచ్చినా, నాకు రావాలని కోరుతున్నా అంతే. మరి మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులకు చెప్పారా? అందరికీ చెప్పాము, అందరూ మాస్కాళ్ళు ఉన్నారు. అన్న పరిపాలన చేసి మాకు ఇస్తారని కోరుకుంటున్నా అంతే. మాకు ఏమొద్దు, మాకు ఇల్లు, కరెంట్ బిల్లు ఫ్రీగా రావాలని కోరుతున్నా. పెన్షన్ ఇస్తున్నారమ్మా? పెన్షన్ ఏమీ లేదు, ఏది లేదు. అది అన్నారు, ఇది అన్నారు, గృహ పథకం అన్నారు, అది లేదు, ఇది లేదు. గ్యాస్ ఇస్తున్నారా? గ్యాస్ లేదు, ఏది లేదు, ఏమి లేదు. గ్యాస్ లేదు, ఏమి లేదు. మరి ఇవన్నీ పేపర్లో నింపి మీరు ఇచ్చారా అధికారులకి? అధికారికి లేదు.